Hello, hi, welcome back to my channel. This is Jyoti Yadav Venamela. So it's been ఒక 1 month అవుతుంది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ ఏ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏది పాప ఈరోజు వీడియో? ఈరోజు మేము మా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడే ఉంటారు, దగ్గరలోనే ఉంటారు. దేవుడిచ్చిన మావయ్య, నాకు దేవుడిచ్చిన మావయ్య. నాకు దేవుడిచ్చి కజిన్స్, దేవుడిచ్చిన కజిన్స్. ఓకే ఫైన్, చలో. క్రాక్స్ వేసుకుంటా. చలి కదా చాలా. ఎంత ఉంది టెంపరేచర్ బయట? తక్కువ 2 ఉందా? 10-11 ఇస్ ఫైన్. నేను గ్లౌజెస్ కూడా ఎత్తుకోలేదు, పర్లేదు. ఓకే, కీస్ ఉన్నాయి. లాస్ట్ టైం మర్చిపోయినట్టు మళ్ళీ ఏడుస్తాం ఇద్దరం బయటే. మొబ్బాయి పెంచుడు టైము ఒక 5 అవుతుంది. 5 అప్పుడే ఫుల్ మొబ్బు అయిపోయింది. 5 కాదు, యూజువల్గా 3:30కే మొబ్బు అయిపోతుంది. 3:30కే కదా. ఇది సెకండ్ సిగ్నల్. ఇది చాలా సిగ్నల్స్ ఉన్నాయి ఈ రోడ్ క్రాస్ చేయాలంటే. కాలేజ్కి పోయేటప్పుడు అయితే మరీ ఘోరం. మనం తొందరగా లేయం కదా. 12కి కాలేజ్ అంటే మనం ఇక్కడ నుండి నాకు 1 అవర్ పడుతుంది. 1.5 అవర్ కాదు, 1 అవర్ పడుతుంది కాలేజ్. కరెక్ట్గా ఒక 10కి అట్లా లేసి రెడీ అయితే సరిపోతుంది. మనం 10కి లేం, 11కి లేస్తాం. 11కి లేసి కాలేజ్ మంది కదా, అందుకని 12:30 అట్లా పోయేది. అంటే ఇక్కడ రోడ్లో ఏం లేవు కాబట్టి అట్లనే వచ్చేసిన, సిగ్నల్ పడకపోయినా. ఇది ఇంకొకటి, ఇది ఇంకొక ఘోరం. వెంటనే సిగ్నల్లు అన్నీ వెంటనే ఉన్నాయి. ఇదేమో సైకిల్ వే, ఇది నార్మల్ ఇలాంటివి మనుషులు కానీ జంతువులు నడిచే రోడ్డు ఇది. ఈ రోడ్లో కూడా వెళ్ళొచ్చు, ఏం పర్లే, నేను వెళ్తాను కాబట్టి. కానీ సైకిల్ అలా వచ్చినప్పుడు మూసుకొని సైడ్ రావాలి. వాడు మొహం మీదే ఊంచిపోతాడు అట్లనే తుపుక్కని. బాగున్నాయి కదా ఇల్లులు కూడా. ఘోరం ఏంటంటే వాళ్ళకి పార్కింగ్ ఇక్కడ ఉంటుంది ఇటు సైడ్. అదిగో ఇది. నా పార్ట్ టైం ఇక్కడే నేను చేసేది. ఇక్కడ ఇదిగో కెనిటోస్ పెరి పెరి అని చెప్పి ఇక్కడే వర్క్ చేస్తాను. ముందు ఆల్రెడీ పిజ్జా షాప్లో వర్క్ చేసేదాన్ని, బట్ మానేసా. దూరం ఉంది, ఇంకా నైట్ షిఫ్ట్ ఇస్తున్నారు, ఫుల్ చలి ఉందని చెప్పి మానేసా. వాటర్ మిలన్ సీరియస్లీ £7.90 అంటే దగ్గర 800 చేంజ్. నైస్. ఇట్లా తినుకొని వెళ్ళిపోదాము. చచ్చిపోతాడు అంగిరోడు. రా, ఎక్కడ ఉన్నాయి? మాకు యాక్చువల్లీ ఏం కావాలంటే మిరపకాయ బజ్జీలు కావాలి, అందుకే వచ్చినాము ఇక్కడికి. రేపు కట్ సైడ్ ఇక్కడే ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి. ఇట్లనే ఏం పే చేస్తుంది, ఇట్లా కవర్లో వేసుకెళ్ళిపోదామా? ఇది సివరీ పెప్పరు, ఇంకోటి ఏంది నాకు బలికేకి రాలేదు. ఈ 2 ఒక్కటే అనుకుంటా పాప. లే కొద్దిగా ఇది మన ఇండియన్ది. ఇది పెట్టుకున్నాము. బాగుండేవంటే అన్ని అట్లనే ఉన్నాయి. ఇగో 4 చాలా. ఓకే పాప, నేను మంచోడుగా ఉన్నాడు, కవర్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. యూకేకి వచ్చి ఏం నేర్చుకున్నారు అంటే ఉత్తునే థ్యాంక్ యూలు, ఉత్తునే సారీలు. ఇంకా ఈ కవర్ చూడు, ఉత్తునే నాకు అట్టుకుంటా ఉంది. దీన్ని రాట్లా. ఎక్స్క్యూజ్ మీ. What? We don't need the bag. 60
160. Okay. Card. Thank you so much. దా పోదాం. ఇక్కడే అక్క వాళ్ళు వచ్చేసినాం. అంటే ఎంతసేపు అంటే తొందరగా నడుచుకొని వస్తే వచ్చేయచ్చు. మనకంతా ఊరంతా పంచాయతీలే, అన్నీ మనకి కావాలా రోడ్లు అంతా. అది ఎట్లయిపోయిందంటే ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో అందరూ బంధువులే మనకి. నాకే నవ్వు వస్తుంది. ఏంది అంటే వచ్చి ఒక కరెక్ట్గా 4 months అవుతుంది రేపటికి. ఎట్లుందంటే ఏమో ఇదంతా మన 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 ఊరు, మా పుంగనూరు, బెంగళూరు అట్లా అయిపోయింది నాకు. రా ఇక్కడ మళ్ళీ సిగ్నల్. నైస్. వద్దొద్దొద్దు, ఇంకొచ్చి తొందరరా తొందరరా. ఎస్, హోమ్ ఫీల్డ్ అంటారు దీన్ని. ఇక్కడంతా ఇదంతా ఫ్లాట్స్, ఐ మీన్ అపార్ట్మెంట్ లెక్క. యాక్చువల్లీ ఇక్కడే కదా అక్క వాళ్ళు ఉన్నది, పైనే కదా ఆ విండోలో. ఇదే దిస్ వన్. మాయా మాయా మావయ్య ఇంట్లో లేడనుకుంటా. హాయ్. నేను చెప్పులు ఇటు సైడ్ వదులుతున్నా అక్క, మళ్ళీ మిస్ అయిపోతాయని చెప్పి. కమ్. అదిగో మావయ్య వచ్చినాడు. వద్దని చెప్పా కదరా. మొహం చూడు సీరియస్ గానే. అంత బాగుంటుందండి. నువ్వు కూడా ఇంతే కదా పాప. మేము బజ్జీలు చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మావయ్య సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందు రావడానికి. అక్క రెడీ అయ్యి వస్తానని చెప్పింది. నవ్వుతా ఉంది. దీంట్లో ఇంకా నీళ్ళు పోయాలా. నేను ఎప్పుడు చేయలే, మరి ఎక్కడ వచ్చి రాదు కూడా. బేసిక్గా జస్ట్ వీడియో కోసం ఇట్లా కలుపుతాను అంతే. ఈ ప్లే చేస్తుంది, మనకు అంత సీన్ లేదు. చూడు కొలతలు మళ్ళీ ఎక్కువ తక్కువ అయింది అనుకో, పరిగెత్తాను నుండి. నాకు సంబంధం లేదు ఇదంతా. కొన్ని వాటర్ పోయాలి కదా. ఇంకా కొన్ని పోయాలనుకుంటాను. బేకింగ్ సోడా కొద్దిగా ఇస్తాం. ఏం చేసుకుంటాను మనం ఈరోజు? ఓకే, ఆరాంగా తినేసి చక్కగా తేంపు దింపుకొని ఇంటికి పోదాం నడుచుకుంటా. వెంకీ సినిమా వస్తుంది టీవీలో, సినిమా తీసుకొని తినుకుంటా. ఓకే, యూజువల్గా ఏంటి ఆనియన్స్ కట్ చేసినప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఎవడో చూసిన ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా. ఇట్లా కంట్లో నీళ్ళు రాకుండా ఎట్లా కట్ చేయాలి అని చెప్పి చూస్తే, ఇట్లా అంటే కట్ చేసేటప్పుడు అని పెట్టి కట్ చేయాలంట. అంటే మనం ఇట్ట పెడదాం. మౌనికక్క హాయ్. మావయ్య హాయ్. మావయ్య హాయ్ చెప్పు మావయ్య. వాటర్ ఉందా? చాలా ఏం కాదు, కొంచెం స్లోలో పెడితే కాయ.
ఇట్లా మనకి అబ్రాడ్లో ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళే మనతో మంచిగా మాట్లాడే వాళ్ళు దొరకడమే చాలా అరుదు, అసలు దొరకరు. బట్ వి ఫౌండ్ అక్క ఇంకా బావ వాళ్ళు, పూజ వాళ్ళ అక్క ఇంకా బావ వాళ్ళు. దట్ వాజ్ ఏమంటారు, అదృష్టం అనుకోవాలి. దే టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ గుడ్ అనమాట. మేముండే ఇల్లు గ్యారంటీయర్ కూడా అన్నే మాకు. ఇంకా దట్ వాజ్ వెరీ గుడ్ చెప్పాలంటే. మంచిగా మాట్లాడి మాతో మంచిగా ఉంటారు వాళ్ళు, చాలా మంచిగా టేక్ కేర్ చేస్తారు. దే గివ్ గుడ్ గైడెన్స్ కూడా, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. అందుకని చెప్పి ఇంకా అట్లానే మా సండే మంచిగా ఉండింది అక్క వాళ్ళ ఇంట్లో. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ చేసుకున్నామని చెప్పి సడన్ ప్లాన్ అనమాట ఇదంతా. మాకు ఈ పిల్ల పూజకి తినాలనిపించింది, ఇంకా పానీపూరి చాలా రోజులు అనుకుంటాను. ఇంకా సడన్గా ఇంకా అందరం ఒకే చోట కుక్ చేసుకున్నామని చెప్పి ఇంకా అక్క వాళ్ళు పిలిచారనమాట, రండి రోజు ఇంటికి అని చెప్పి. ఇంకా అట్లా అయిపోయింది మా రోజు. దట్ వాజ్ గుడ్. ఆయిల్ ఎందుకు అక్క కలర్ మారిందే? పౌడర్ ఇందన్న హాఫ్ ఎత్తుకోన్నా, టేస్ట్ అన్నది అక్క చెప్పక్క నువ్వన్నా. పొగలు బాగానే, నాకు టేస్ట్ తెలీలా. అవును, ఉప్పు ఉంది అన్న. ఎట్లుంది? ఏం తినాలా అని ఆలోచిస్తున్నావురా? పానీపూరి వేணுமா? పానీపూరి இருக்கு. பஜ்ஜி வேணுமா? பஜ்ஜி இருக்கு. காரம் இருக்கு. ఎందుకురా ఫీవర్ నీకు? ఏమో చలి చలిగా ఉంది అప్పటి నుండి. టెంపరేచర్ రైజ్ అయింది, నాకు టెంపరేచర్ రైజ్ అయింది. ఏమేమి ఉన్నాయంటే పానీపూరి. ఈ పిల్ల వల్లే పానీపూరి ఏడుస్తాను కొన్ని రోజుల నుండి. ఇది వచ్చి బార్బిక్యూ అనమాట. ఇట్స్ బార్బిక్యూ, చికెన్ బార్బిక్యూ. తీయ ఉంది అట్లా చెప్పాలి. తీయగుందన్న. ఉల్లగడ్డ బోండాలా? ఉల్లగడ్డ బజ్జీ. ఈరోజు పొట్టంతా ఉబ్బిపోతుంది. జగన్ మామయ్య కాదు, ఇటు ఉండేది బాల మామయ్య. ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ ఏంటి? ఓకే, వెరీ నైస్. ఇంకా నా సండే అయితే 2 ఆలు బజ్జీ 2 మిర్చి బజ్జీతో అయితే ఇట్లా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.